హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజు మీకు పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన ఒక మహిమాన్వితమైన శివక్షేత్రాన్నయితే పరిచయం చేయబోతున్నాను. ఈ ఆలయం మరెక్కడో కాదు, మన నెల్లూరు జిల్లా దగదర్తిలోనే ఉంది. దగదర్తి అనగానే చాలామందికి ముందుగా విమానాశ్రయం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి మరో గుర్తింపు వచ్చింది. అదే ఈ అద్భుతమైన శ్రీ దుర్గా భవానీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. భారతదేశంలో అరుదుగా కనిపించే విధంగా ఆధునిక నిర్మాణ శైలిని, ప్రాచీన ఆగమ సాంప్రదాయాన్ని మేళవించి నిర్మించిన ఈ ఆలయం ప్రతి భక్తుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆలయంలో స్వామివారు తూర్పు ముఖంగా భక్తులకు దర్శనమిస్తుండగా, అమ్మవారు శ్రీ దుర్గా భవానీ దక్షిణ ముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు ఈ క్షేత్ర మహిమ గురించి అయితే తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో అనేక మంది మహర్షులు, మునులు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతం మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో అడుగు పెట్టగానే సుమారు 150 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం గంభీరంగా నిలబడి స్వామివారి సన్నిధికి ఆహ్వానిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ ఆలయానికి మరో విశేషం ఏమిటంటే, ఇది కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు, అనేక దేవాలయాల సమాహారం. ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఎన్నో పవిత్ర ఆలయాలను సందర్శించిన అనుభూతి అయితే మనకి తప్పకుండా కలుగుతుంది. మొదటిగా యాగశాల దర్శనమిస్తుంది. అక్కడ నమస్కరించి ముందుకు వెళితే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం కనిపిస్తుంది. ఆ తరువాత కొద్ది దూరంలోనే అద్భుతంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ గోవిందుణ్ణి దర్శించుకుంటే తిరుమల శ్రీవారిని దర్శించినంత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అక్కడి నుంచి ముందుకు సాగితే శ్రీ మహావిష్ణువు దశావతారాలను అద్భుత శిల్పకళతో తీర్చిదిద్దిన దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ దివ్య దర్శనం ద్వారా పాపాలు తొలగిపోతాయని ఇక్కడ విశ్వాసం. తరువాత సుబ్రహ్మణ్య స్వరూపమైన నాగుల మండపం దర్శనమిస్తుంది. ఎంతో అందంగా నిర్మించిన ఈ మండపంలో నాగేంద్రుణ్ణి దర్శించుకోవడం విశేష ఫలితాన్ని ఇస్తుందని భక్తులు చెబుతున్నారు. అక్కడ నుంచి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తాయి. ఇక దక్షిణ ముఖంగా అభయహస్తంతో భక్తులను కాపాడుతున్న ఆంజనేయ స్వామివారి దివ్య రూపం ప్రతి ఒక్కరిలోనూ భక్తిని నింపుతుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు నందీశ్వరుని దర్శనం లభిస్తుంది. ఈ నందీశ్వరుని రూపం అరుణాచలంలో వెలసిన నందిని తలపించేలా అద్భుతంగా ఉంటుంది. నంది దర్శనమే సగం పాపాలను హరిస్తుందని పెద్దలు చెబుతారు. ఆ తరువాత గర్భగుడిలో అడుగు పెట్టగానే తేజోమయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి లింగరూపం మనస్సును భక్తి పారవస్యంలో ముంచేస్తుంది. నెల్లూరు జిల్లాలోని శివాలయాల్లో అరుదుగా కనిపించేంత పెద్ద పరిమాణంలో ఈ శివలింగం ఉంటుంది. ప్రతిరోజు జరిగే అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతులు చూసేందుకు 2 కళ్ళు సరిపోవనే భావన కలుగుతుంది. మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత అద్భుతంగా అభిషేకాలు, హారతులైతే ఉంటాయో. ఇక అమ్మవారి దివ్య స్వరూపం చూస్తే సాక్షాత్తు తల్లి మన ముందే నిలబడి ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మనసారా కోరుకున్న కోరికలను స్వామి, అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయ గోపురం కూడా ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. గోపుర శిఖరంపై ప్రతిష్ఠించిన మహాత్రిశూలం ఈ జగత్తుకే రక్షణగా నిలిచినట్లుగా దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలోని అత్యంత విశిష్టమైన సేవ నిత్య అన్నదానం. ఇక్కడ రోజుకు 24 గంటలు అన్నదానం కొనసాగుతుంది. మీరు ఏ సమయంలో వచ్చినా సరే, అర్ధరాత్రి టైంలో వచ్చినా సరే అన్నదానం లేదు అనే మాట వినిపించదు. భారతదేశంలోని చాలా కొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపించే ఈ సేవ ఈ క్షేత్రానికి గొప్ప ప్రత్యేకత. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక విశేష పూజ జరుగుతూనే ఉంటుంది. నెల నెలా నిర్వహించే సామూహిక హోమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ముఖ్యంగా మీకొక విషయం చెప్పాలండి. ఈ హోమాలకు భక్తుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోకపోవడం ఈ ఆలయ గొప్పతనాన్ని మరింత పెంచుతోంది. చివరిగా ఆలయ ప్రాంగణంలో ఉన్న సుందరమైన పుష్కరిణి భక్తులకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం, మహిమాన్వితమైన శివ సాన్నిధ్యం, నిత్య అన్నదానం, ఎన్నో ఉపాలయాల సమాహారం ఇవన్నీ ఒకే చోట దర్శించాలంటే ఒక్కసారైనా సరే దగదర్తి శ్రీ దుర్గాభవానీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని ముఖ్య విశేషాలను ఆలయ అర్చకుల వారి మాటల్లో అయితే విందామండి. గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దక్షిణామూర్తి నమః. దుర్గాభవాని రామలింగేశ్వర సపరివార దేవతాభ్యో నమః. శివాలయం దగదర్తి, నెల్లూరు జిల్లా. ఇది అత్యంత విశేషమైన పుణ్యక్షేత్రం. ఈ యొక్క భూమండలంలో అత్యంత ప్రధానమైన క్షేత్రాల్లో ఇది ప్రసిద్ధమైన మహాపుణ్యక్షేత్రం. ఇది సిద్ధి పొందిన క్షేత్రం అంటారు. ఇది పూర్వకాలంలో గురువులు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి దీని గురు పరంపరగా వచ్చిన గురి సిద్ధేశ్వర మహాపుణ్యక్షేత్రంగా ఉండేది. వేదాల కాలం నుంచి కూడా ఇక్కడ అనేక మంది సిద్ధులు పొందారని మనకి ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తున్నది. ఈ దేవస్థానం వెనకాల ఇప్పుడు కూడా అవశేషాలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉన్నింది. అప్పుడు ఆ శివాలయం శిథిలం అయిపోయిన తర్వాత కొత్తగా ఈ యొక్క శివాలయం నిర్మించడం జరిగింది. మనకు అనుకోకుండా ఇక్కడ ఈ గ్రామంలో రామాలయం ఒకటి శిథిలం అయిపోయింది. ఆ రామాలయాన్ని నిర్మించడానికి ఇక్కడ పెద్దలందరూ కూడా సమావేశం అయిపోయిన తర్వాత ఆ యొక్క రామాలయ నిర్మాణం ఆగిపోతే ఆ యొక్క నిర్మాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి నేను అనుకోకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వారితో మాట్లాడడానికి రావడం జరిగింది. అప్పుడు వారందరిని ఒప్పించి ఆ యొక్క రామాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసాము. కానీ నిర్మాణం ఏర్పాటు చేసేటప్పటికి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళందరూ జారుకునేటప్పటికి నేనే దాన్ని ఉండి ఇక్కడ అన్నిటినీ వదిలేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ యొక్క నిర్మాణాన్ని చేపట్టి 6 నెలల్లో ఆ యొక్క రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఆ తర్వాత ఆ రామాలయం నిర్మించేటప్పుడు శివాగ్ని వల్ల శివుడి యొక్క ఆదేశాల ప్రకారము శివుడు మాకు స్వయంగా నాకు స్వామి ఆదేశించిన తర్వాత నేను ఆ రామాలయం పూర్తి అయిన వెంటనే దీన్ని జనవరి 13, 2013లో హనుమ జయంతి రోజు జూన్ 3వ తారీఖు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహం మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఆలయానికి పూర్తిగా మాకు సహాయ సహకారాలు అంటే బలాన్ని చేకూర్చినవాడు హనుమంతుడు. హనుమంతి జయంతి రోజే అంటే ఆ యొక్క జూన్ 3వ తారీఖు దశమి వచ్చింది 2013లో. ఆ రోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి దీనికి ఏమేం కావాలి, ఏర్పాట్లు కావాలనేది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఆశీర్వాదంతో ఇది మాకు సొంత భూమి కావటం, ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా మాకు పెద్దలు సమకూర్చి ఉండటం అనేది మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము. అక్కడి నుంచి కూడా దీన్ని నిర్మాణం చేపట్టుకుంటూ వచ్చాము. కానీ ఇది చాలా పెద్ద నిర్మాణం కాబట్టి ఎలా చేయాలి ఏంటని అర్థం కానప్పుడు భగవంతుడి ఆదేశాల ప్రకారం ముందర గుడి నిర్మాణం చేయాలని, అతి తొందరగా చేయాలని అనుకున్నప్పుడు అందరూ కూడా దీన్ని ఒక 10-15 సంవత్సరాలు అయితే కానీ నిర్మించలేరన్న పరిస్థితుల్లో నేను ఎప్పుడు కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్పకు ప్రతి సంవత్సరం కొండకెళ్ళి వస్తుండేవాడిని. ఆయన అయ్యప్ప అనుగ్రహం తోడైంది. దాంతోపాటు వినాయకుడు, సుబ్రహ్మణ్యం యొక్క అందరి దేవతల యొక్క ఆరాధన మనకు చిన్నతనం నుంచి ఉండింది కాబట్టి వారందరి యొక్క శక్తి మేరకేమో మరి అనుకోకుండా స్వామివారికి ఎటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు సాక్షాత్ భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్ళటం, అక్కడ నర్మదా దగ్గరికి వెళ్ళటం, నర్మదా దగ్గరలో స్వయంగా మాకు ఆ యొక్క బాణలింగం అనేది మాకు ఆ యొక్క భగవంతుడే మాకు ఇచ్చాడు. ఆ నర్మదా నుంచి ఆ యొక్క శివలింగాన్ని తీసుకెళ్ళి కాశీపట్నానికి తీసుకెళ్ళి కాశీపట్నంలో దాన్ని మరలా అక్కడ ఆ యొక్క గంగానది యొక్క స్పర్శ దానికి తగిలిచ్చి కాశీ క్షేత్రం నుంచి మరలా తిరిగి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత పానపట్నం మాత్రము ఆ యొక్క మన దక్షిణాదినున్న మహాపుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో పానపట్నం ఏర్పాటు చేసి ఆ యొక్క మహాశివలింగాన్ని అనుకోకుండా 6 నెలల లోపలే ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారికి ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు అమ్మవారే సాక్షాత్తు నాకు పలాని పేరు పెట్టాలని చెప్పటం, ఆమెను దుర్గాభవానిగా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా దేవతల ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క దేవస్థానం యొక్క నిర్మాణం అంతా కూడా, దేవస్థానం యొక్క వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి మాసం కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒక్కొక్క మాసంలో
ఆ యొక్క సంబంధించిన ఆ యొక్క దేవుడికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మాఘమాసం వస్తే మనకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు, మాఘమాసం పాల్గొన మాసం 2 మాసాలు కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాదాపు 30 రోజుల పై చిలుకు జరిగే బ్రహ్మోత్సవాలు ఏకైక దేవస్థానం ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క దేవస్థానం కావటం అనేది చాలా విశేషం. ఆ తర్వాత మనకు చైత్ర మాసంలో వస్తే రాములవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసం వస్తే సాక్షాత్ ఆంజనేయ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు, లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసం వస్తే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసం వస్తే అమ్మవారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు జరుగుతాయి. ఆషాఢ మాసం అంటే శ్రావణ మాసం వస్తే శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని యొక్క బ్రహ్మోత్సవాలతో పాటు మనకు అమ్మవారి యొక్క విశేషమైన శ్రావణ మంగళ గౌరి వ్రతాలు కానీ, ఇటు వచ్చేసి లక్ష్మీ వ్రతాలు కానీ అన్నీ కూడా జరుగుతాయి. శ్రావణం అయిపోయిన తర్వాత మనకు వచ్చే భాద్రపద మాసం అంతా కూడా గణపతి నవరాత్రులు 27 రోజులు చేస్తాము. ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు ప్రత్యేకంగా చేస్తాం. కార్తీక మాసం అయితే చెప్పనవసరం లేదు. 30 రోజులు కూడా దాదాపు 30 రకాల దేవతలకు సంబంధించిన కళ్యాణాలతో పాటు అనేకమైన అభిషేకాలతో పాటు ఏకాదశి రుద్రాభిషేకాలతో పాటు విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మార్గశిర మాసం వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇట్లా మనకు పుష్యమాసం వచ్చేటప్పటికి మనకు కాలభైరుడు యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ప్రతి మాసంలో మనకు అనేక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ప్రతిరోజు కూడా ఏకాదశి రుద్రాభిషేకాలతో అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన కార్యక్రమాలతో ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల ఒక యాగం చేస్తూ ఉంటాం. చైత్ర మాసంలో వచ్చేస్తే పుత్రకామేష్టి యాగం తప్పకుండా చేస్తాం. అనేక వేల మందికి సంతానం లేని వారికి కూడా ఈ యొక్క దేవస్థానం సంతానం అందించి ఉన్నది. తర్వాత మనకు ఈ యొక్క వివాహం కాని వారికి వివాహ పాశుపత మహాయజ్ఞం అని ఇట్లా ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేయడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క మహాయజ్ఞాన్ని తలపెట్టి ఉంటాం. ఇప్పుడు ఈ యొక్క జనవరిలో రేపు 11వ తారీఖు అంటే 11/1/2026లో మనకు అద్భుతమైన నక్షత్రపూర్వక నవగ్రహ పాశుపత మహాయజ్ఞం. ఈ యొక్క యజ్ఞాన్ని చేసుకోవాలంటే ఒక్కొక్కరికి 1,00,000 పైన చీలుక అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఉచితంగా భక్తులందరికీ కూడా ఒక్కొక్క హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క యాగాన్ని చేస్తూ ఉన్నాం అనమాట. ప్రతి మాసంలో ఆ యాగం చేయటం వల్ల వారికి ఉన్న అనర్థాలు, వారికి ఉన్న యొక్క దోషాలు, వాళ్ళకున్న అనేక సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుని ఈ యొక్క దేవస్థానానికి దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలన్నీ జరగటం వల్ల అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా సంపూర్ణమైన భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండటం వల్ల ఒకరికొకరు తెలుసుకొని నిత్యము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దయతో వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్యం గోపూజ జరుగుతుంటుంది. పెద్ద గోశాల ఉన్నది. ఆ యొక్క గోవు యొక్క పాలన్నింటినీ కూడా స్వామివారి యొక్క అభిషేకానికి ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం అనేది చాలా విశేషం. ధ్వజస్తంభం అనేది మనకు ఈ యొక్క ఉన్న దేవస్థానాల్లో కల్లా ఎత్తైన ధ్వజస్తంభం. దాదాపు 78 అడుగుల ధ్వజస్తంభం. అది బలష అడవుల్లో నుంచి సాక్షాత్ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క బంగారు నాగభవనం నాగపంచమి నాడు నాట్యం చేయంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా విశేషమైన ధ్వజస్తంభం. మహానందీశ్వరుడు నంది చాలా విశేషమైనది. ప్రతి మాసంలో బహుళ త్రయోదశి నాడు విశేషమైన అభిషేకం జరుగుతుంటుంది. అది చూసినా చాలు జన్మ తరించిపోతుంది. ఇట్లా ప్రతి మాస శివరాత్రికి శివ కళ్యాణం కానీ, పౌర్ణమికి సంబంధించిన ప్రత్యేక పూజలు కానీ, అమావాస్య సంబంధించిన ప్రత్యేక పూజలు కానీ, ఇట్లా ప్రతి తిథి నాడు ఒక ప్రత్యేకమైన పూజ చేసుకుంటూ వస్తుంటాం. ఏ నక్షత్రానికి సంబంధించిన ఆ నక్షత్రానికి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి వచ్చింది. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేస్తూ ఉంటాం. ఇట్లా ఏ మాసాల్లో ఏ తిథులు వచ్చినప్పుడు సంకటహరణ చతుర్థి వచ్చినప్పుడు వినాయకుడికి ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతం చేస్తూ ఉంటాం. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైన కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు పల్లకి సేవ జరుగుతుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే భస్మాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నిత్య అన్నదానం అంటే 24 గంటలు ఏ సమయంలో వచ్చినా సరే ఇక్కడ అన్నాన్ని మనం ఆ యొక్క అన్నప్రసాదం, ఆ యొక్క ప్రసాదాన్ని అనాలి. ఆ యొక్క ప్రసాదాన్ని మనం ఏర్పాటు చేస్తుంటాం. దేవస్థానం కంటే కూడా అన్నప్రసాదానికి మనం ఎక్కువగా ఇక్కడ విలువ ఎందుకు ఇస్తామంటే, ఒక బిడ్డకి పాలిచ్చేటప్పుడు ఆ యొక్క తల్లి ఏ సమయం అనేది ఆలోచించదు. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడనేది ఆలోచించదు. ఆ తల్లి ఏ సమయంలో అయినా సరే ఆ యొక్క బిడ్డ యొక్క ఆకలి తీర్చాలని ఏ రకంగా తాపత్రయపడుతుందో, ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క బిడ్డలుగా భావించి వారికి కూడా ఏ సమయంలో వచ్చినా సరే ఆహారం పెట్టడం జరుగుతుంది. నేను అనేకమైన మనకు ఉన్న అనేకమైన పుణ్యక్షేత్రాలని తిరుగుతున్నప్పుడు చేసేటప్పుడు కూడా మనకు ఈ యొక్క అన్నప్రసాదం అనేది చాలా విశేషంగా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన నాకు కూడా కలగటం వల్ల
ఈ యొక్క అన్నప్రసాదాన్ని దేవస్థానం కంటే కట్టడానికంటే ముందర కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ, అంటే ఏ సమయంలో అయినా సరే అన్నం పెట్టమనే యొక్క ఆజ్ఞ అమ్మవారిది. అది అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారం అమ్మవారి పేరు దుర్గా భవన్ అయిన సాక్షాత్తు అన్నపూర్ణాదేవిగా మేము అనుకుంటూ ఉంటాం. ఆ యొక్క కాశీ క్షేత్రంలో మేము తిరగటం వల్ల లేకపోతే పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఆ యొక్క అన్నప్రసాదాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంతమంది వచ్చినా సరే ఈ రోజుకి ఎవరికి ఒకరికి లేదు అనే లేకుండా అమ్మవారు ఆ యొక్క అన్నప్రసాదాలని ఏర్పాటు చేసి నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ రకంగా ఎవరైతే ఇక్కడికి విచ్చేస్తారో వారందరికీ కూడా అమ్మవారు ఎటువంటి సమస్య ఉన్నా సరే, సంతాన సమస్య కావచ్చు, వివాహం సమస్య కావచ్చు, ఉద్యోగం సమస్య కావచ్చు, విద్యార్థులకు మంచి విద్య కావచ్చు, లేకపోతే ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కావచ్చు, లేకపోతే వారికి ఎటువంటివైన ఆర్థిక సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సమస్య తీరలేదు అన్న వాళ్ళంటూ ఇప్పటికి ఎవరూ లేరు. ఎందుకంటే అటువంటి విశేషమైన మహాపుణ్యక్షేత్రం ఇది. ఇప్పుడు మనం నిలబడి ఇక్కడ మాట్లాడుకుంటున్న మహాపుణ్యక్షేత్రం అగస్త్య మహాముని తపస్సు చేసినది. ఇది అగస్త్య మహాముని అనేక సంవత్సరాలు ఇక్కడ ఉండి తపస్సు చేశారనేది ఇక్కడ మనకి యొక్క స్థల పురాణ పూర్వీకుల ద్వారా మనకు తెలియటం, అదే భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు తెలియటం జరిగింది. అందులో ఆశంకరాచార్యులు కూడా ఇక్కడ కొంతకాలం ఉన్నారనేది మనకి ఇక్కడ నానుడి కాబట్టి అందుకని ఇక్కడ మన దేవస్థానం మొట్టమొదటిగా ఆది శంకరాచార్యులని అగస్త్య మహామునిని మనం వారిద్దరి యొక్క దర్శనం తర్వాతనే యొక్క మిగతా దర్శనం అయ్యేటట్టు మనం ఏర్పాటు చేసి ఉన్నాము. అంటే అగస్త్య మహామునికి ఇది యజ్ఞవాటికలో ఈ యొక్క దేవస్థానం నిర్మించి ఉన్నాము. అది వారి యొక్క మాకు వచ్చిన భగవంతుడి యొక్క వాక్కు. అంటే సాక్షాత్ దేవతలకే ఇక్కడ ఆయన పరిపూర్ణమైన శక్తి ఇచ్చాడని అంత గొప్పగా చెప్పుకునే విధంగా మాకు తెలిసిన విషయం. అందుకని ఈ యొక్క క్షేత్రాన్ని ఒక్కసారి వచ్చి దర్శిస్తే మన యొక్క జీవితంలో ఉండే ఎటువంటి ఒడిదుడుకులైనా సరే వాటన్నిటిని కూడా ఎదిరించుకొని మన భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో పరిపూర్ణమైన భగవంతుడి యొక్క శక్తితో మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయం చేకూర్చుకోవడానికి వీలవుతుంది. ఇంతటి మహాపుణ్యక్షేత్రాన్ని మీరందరూ కూడా సందర్శించి సంపూర్ణమైన మీ యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా అందించవచ్చు. ఎందుకంటే మా యొక్క శక్తి సామర్థ్యాలతో మేము దేవస్థానాన్ని నిర్మాణాన్ని చేసుకొని ముందరికి వెళ్తూ ఉన్నాం. ఇంకా దేవస్థానం నిర్మాణం చేయడానికి ఇంకా దాదాపు ఒక 100%లో ఇప్పుడు దాదాపు ఒక 1-2% మాత్రం 2% మాత్రమే ఉన్నది. మిగతా దేవస్థానాన్ని పూర్తి చేయడానికి ఎవరైనా సరే దాతలు సహాయ సహకారాలు అందించవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. కావున అందరూ కూడా దీని యొక్క దేవస్థాన సహాయ సహకారాలు అందించి యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకొని మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకుందాం. శివాలయం దగదర్తి, నెల్లూరు జిల్లా. విన్నారు కదా అండి, ఆలయ ప్రధాన అర్చకుల వారి మాటల్లో ఈ ఆలయ విశేషాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని అయితే పొందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.